వెల్కమ్ టు ఫోకస్. వీరవనితలు కాదు నేరవనితలు, వంటింటి సామ్రాజ్యానికి రారాణులు కారు, నేరమయ రాజ్యానికి మహారాణులు. క్రైమ్ డెన్లకు డాన్లు, లేడీ డాన్లు. నెల్లూరు అరవ కామాక్షి మొదలు జిక్రా వరకు ఎందరో లేడీ డాన్లు, వారి క్రైమ్ కహానీలు అన్నీ ఇన్ని కావు. ఆమె పేరు కామాక్షి. పద్ధతి సంప్రదాయాలకు పరికిని కట్టినట్టుంటుంది. కట్టుబొట్టుతో ఆచారాలకు నిలువెత్తు రూపంలా అనిపిస్తుంది. కానీ కట్టుబొట్టు వెనక అసలు కనికట్టు వేరే, కనిపించే ఆహార్యం వెనక సిసలు రహస్యం వేరే. పురుష డాన్లనే వణికించిన లేడీ కిలాడి డాన్ కథ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అరవ కామాక్షి స్కెచ్ వేస్తే మఠాషే, అరుణ ప్లాన్ గీస్తే ఖేల్ ఖతమే. తెనాలి బుజ్జి కూల్ డ్రింక్ కలిపిందో నో నెక్స్ట్ బర్త్డే. నౌహీరా షేక్ స్కామ్కు తెలుగు రాష్ట్రాలే షేక్. అవకాశాల్లో సగం, నేరాల్లోనూ సగం. క్రైమ్లో పురుష డాన్లను మించిపోయిన లేడీ డాన్లు. హత్యలు, గంజాయి, డ్రగ్స్, భూకబ్జాలు, దొంగతనాలు, దందాలు, దోపిడీలు, వీటన్నింటిపైన పురుష నేరగాళ్లదే పేటెంట్ రైట్ అనుకునే సమాజం మనది. బట్ ఫర్ ఎ చేంజ్ అన్నట్లుగా మగువల్లో తెగించిన కొందరు లేడీ డాన్లు క్రైమ్ రికార్డ్స్నే తిరగరాస్తున్నారు. పద్ధతికి చీరకట్టినట్లు కనిపించే పడతులు రఫ్ఫాడిస్తున్నారు. సంప్రదాయానికి పరికిణి చుట్టినట్టు అనిపించే కొందరు మహిళామణులు హత్యలు, సెటిల్మెంట్లు, గంజాయి దందా, దొంగతనాలతో నేరాల్లో పురుష డాన్లకు తామేం తక్కువ అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ అరుణే కాదు, అరవ కామాక్షి అలియాస్ గంజాయి డాన్ కూడా క్రైమ్ రికార్డ్స్ను తిరగరాస్తోంది. గంజాయికి వ్యతిరేకంగా పోరాడిన సిపిఎం నేతనే దారుణంగా హత్య చేయించింది అరవ కామాక్షి. కట్టుబొట్టుతో చూడటానికి సంప్రదాయబద్ధంగా ఉండే అరవ కామాక్షి గంజాయి డాన్గా నెల్లూరులో వరల్డ్ ఫేమస్. తమ్ముళ్ళు, చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్లతో గంజాయి అమ్మకాలు సాగించేది. ఎవరైనా ఎదురు తిరిగితే పోకిరి తమ్ముళ్లతో కొట్టించేది. చివరకు హత్య చేయడానికి కూడా వెనకాడలేదు. గంజాయి డాన్ దౌర్జన్యాలు పరాకాష్ఠకు చేరాయి. దాంతో కటకటాల్లోకి చేరింది ఖతర్నాక్ కామాక్షి. నెల్లూరులో లేడీ డాన్ అంటే నిన్న మొన్నటిదాకా నిడిగింట అరుణ గుర్తుకొచ్చేది. దాడులు, గన్తో బెదిరింపులు, సెటిల్మెంట్స్తో తనకంటూ ఓ డెన్ క్రియేట్ చేసుకుంది నిడిగింట అరుణ. ఆమె పాపాలు పన్నడంతో పోలీసులకు చిక్కింది. అరుణ అరాచకాలను మరిచిపోకముందే మరో లేడీ డాన్ అరవ కామాక్షి నేర సామ్రాజ్యం వెలుగులోకొచ్చింది. గంజాయి అమ్మకాలు సాగిస్తూ తన బ్యాచ్తో చెలరేగిపోయింది కామాక్షి. పోలీస్ ఇన్ఫార్మర్, సిపిఎం నేత పెంచలయ్యను దారుణంగా చంపించింది కామాక్షి ముఠానే అని గుర్తించిన పోలీసులు ఆమె ఆట కట్టించారు. ఆచారాలు, పద్ధతులకు పట్టుచీర కట్టినట్లుగా పద్ధతిగా కనిపించే అరవ కామాక్షి రాజకీయ నాయకుల సహకారంతో డాన్గా ఎదిగింది. పదుల సంఖ్యలో బ్యాచ్లను ఏర్పాటు చేసుకుని గంజాయి విక్రయాలు సాగించింది. ఈమె గతంలో నెల్లూరులోని బోడిగాడి తోటలో నివాసం ఉండేది. భర్త డ్రైవర్. బోడిగాడి తోటలో ఉండేవారందరికీ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ఆర్డిటి కాలనీలో ఇళ్లు ఇవ్వడంతో అక్కడకు మకాం మార్చింది. పాత ఇనుము, చిత్తు కాగితాలను సేకరించే దుకాణం నిర్వహిస్తున్న ఈమె తమ్ముళ్లతో పాటు ఆకతాయాలను చేరదీసి వారితో గంజాయి విక్రయాలు సాగించేది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల పంచన చేరి గంజాయి విక్రయాలను చాప కింద నీరులా విస్తరించింది. తనకంటూ ఒక నేర సామ్రాజ్యాన్ని తయారు చేసుకుంది. ఒడిషా నుంచి గంజాయిని తక్కువ ధరకు తెప్పించి తమ్ముళ్ల సాయంతో చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి అధిక ధరలకు అమ్మేది. అమ్మకాల కోసం ఆ ప్రాంతంలోని నిరుపేదలైన చిత్తు కాగితాలు ఏరుకునే వారిని వాడుకునేది. కామాక్షి క్రైమ్ లిస్ట్ కథా చిత్రంలో తమ్ముళ్లది సైతం కీరోలే. కామాక్షితో పాటు ఆమె తమ్ముళ్లు ముగ్గురిపై గంజాయి విక్రయాల కేసులుండేవి. నెల్లూరులోని నవాబ్పేట పోలీస్ స్టేషన్తో పాటు ప్రకాశం జిల్లాలోనూ ఈమెపై కేసులున్నాయి. 2022, 2023లో గంజాయి కేసులతో పాటు సస్పెక్ట్ షీట్ ఉంది. అలాగే కామాక్షి తమ్ముడు జేమ్స్ పై నవాబ్పేట పోలీస్ స్టేషన్లో 3 కేసులతో పాటు సస్పెక్ట్ షీట్ ఉంది. మరో తమ్ముడు పెంచలయ్యపై నవపేట పోలీస్ స్టేషన్లో పలు కేసులతో పాటు సస్పెక్ట్ షీట్ ఉంది. మూడో తమ్ముడు కార్తీక్ పై కూడా కేసులున్నాయి. కామాక్షికి రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడడంతో పోలీసులు కూడా ఆమెను చూసి చూడనట్లు వదిలేశారు. అరవ కామాక్షి చేస్తున్న గంజాయి వ్యాపారం అంతా పోలీసులకు తెలుసు. సిపిఎం నేత పెంచలయ్య పోలీసులకు ఇన్ఫార్మర్గా ఉంటూ గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉండేవాడు. కామాక్షి ముఠాకి వ్యతిరేకంగా పనిచేసేవాడు. స్థానిక దేవాలయంలో పెంచలయ్య పెత్తనం పెరగడాన్ని కామాక్షి తట్టుకోలేకపోయింది. దీంతో పెంచలయ్యను మర్డర్ చేయించింది. హత్య కేసులో కామాక్షి భర్త జోసెఫ్తో పాటు తమ్ముళ్లు జేమ్స్, కార్తీక్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గంజాయి ముఠాకు నాయకురాలిగా వ్యవహరిస్తూ సిపిఎం నేత పెంచలయ్యను హత్య చేయించిన కామాక్షి ఇంటిని స్థానికులు ధ్వంసం చేశారు. ఆర్డిటి కాలనీలో ఉండే 5 ఇళ్లను రాత్రి నేలమట్టం చేశారు. స్థానికులతో పాటు టీడీపీ నేతలు కలిసి ఇళ్లను కూల్చేశారు. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెంచలయ్యను హత్య చేయించడంతో
స్థానికులు కోపంతో రగిలిపోయారు. స్థానిక యువతను గంజాయికి బానిసలుగా మారుస్తూ తీవ్ర ఇబ్బందులు పెట్టిందంటూ స్థానికులు పెద్ద ఎత్తున వెళ్లి ఆమె ఇళ్లను ధ్వంసం చేశారు. కామాక్షి లేడీ డాన్గా ఎదగడానికి పోలీసులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనే ఆమెను కట్టడి చేసి ఉంటే ఈ స్థాయికి వచ్చేది కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్డిటి కాలనీ నేరాలకు కేంద్రంగా మారిందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి సమాచారం నిందితులకు చేరవేస్తుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకరా ఇద్దరా, ఊరికో లేడీ డాన్ తెరపైకొస్తున్నారు. ఒకరా ఇద్దరా, ఎందరో మరెందరో లేడీ డాన్లు. రౌడీ భర్త చాటు భార్యగా అణిగిమణిగి వన్ ఫైన్ డే లేడీ డాన్ అనే అరాచక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తున్నారు. ఎన్నో కుటుంబాలకు తీరని నష్టం చేశారు. డాన్, లేడీ డాన్ అరుణ. ఈ మేడం నెల్లూరి నెరదానే, కానీ లేడీ డాన్గా సింహపురిని షేక్ చేసింది. పోలీస్ అధికారులతో విస్తృత పరిచయాలు, నేతలతో పైరవీలు, బాధితుల దగ్గర నుంచే పోలీసు ఉన్నతాధికారులకు వాట్సాప్ కాల్స్, వారితో చనువుగా మాటలు. ఇలా చాలా తక్కువ టైంలోనే లేడీ డాన్ అరుణ ఓ రేంజ్కి వెళ్ళింది. జిల్లా కేంద్రంలో కూర్చుని మారుమూల స్టేషన్లలో కూడా సెటిల్మెంట్లు చేయించేది. ఉన్నతాధికారుల పేరు చెప్పుకుని తెగ క్యాష్ చేసుకుంది. నిడిగుంట అరుణ లేడీ డానే కాదు, అంతకు మించి. ఈమె సింహపురి రాజకీయాల్లో కలకలం రేపింది. కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన అరుణకి 18 ఏళ్లకే పెళ్లైంది. భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వెలుగు డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా చేరింది. అక్కడ పలు ఆరోపణలు రావడంతో జాబ్ మానేసింది. దీనిపై ఓ కేసు కూడా ఆమెపై నమోదైంది. తర్వాత కులం పేరు చెప్పుకుని చిన్న చిన్న సెటిల్మెంట్లు చేయడం అలవాటు చేసుకుంది. ఈ క్రమంలోనే మండల స్థాయి అధికారులతో, నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలకు దిశ ప్రొటెక్షన్ అనే ఆర్గనైజేషన్ కలిసి వచ్చింది. దిశలో ఉన్న సమయంలోనే నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి ఓ కార్యక్రమానికి వెళ్లిన అరుణకు అక్కడ జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త డీప్గా వెళ్ళింది. తరచూ అతన్ని కలిసేందుకు జిల్లా జైలుకు ఆమె వెళుతూ ఉండేది. ఈ క్రమంలో శ్రీకాంత్తో సాన్నిహిత్యం ఏర్పడింది. జైల్లో ఉంటూ బయట సెటిల్మెంట్లు చేస్తున్న శ్రీకాంత్కు అరుణ దగ్గరవడంతో వాళ్ల గ్యాంగ్కి ఆమె లీడర్గా మారింది. అరుణ ఏం చెప్తే అది చేయాలంటూ జైల్లో ఉన్న శ్రీకాంత్ తన గ్యాంగ్కు చెప్పాడట. దీంతో శ్రీకాంత్ను అడ్డం పెట్టుకుని తన గ్యాంగ్తో ఆమె సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడేదని బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. సాధారణ మహిళ శ్రీకాంత్ అండతో లేడీ డాన్గా అవతారమెత్తింది. తెగ మెలికలు తిరుగుతున్న కిలాడీ లేడీ పేరు జిక్రా. తనకు తాను గ్యాంగ్స్టర్గా ప్రకటించుకుంది లేడీ రౌడీ. ఢిల్లీలో నివాసం ఉండే జిక్రా లోకల్ గ్యాంగ్స్టర్ హషీం బాబా భార్య జోయా దగ్గర బౌన్సర్గా పనిచేసేది. జిక్రాది మొదటి నుంచి నేర ప్రవృత్తి కలిగిన మనస్తత్వమే. ఆమెకు అండర్ వరల్డ్తో కూడా సంబంధాలు ఉన్నాయన్న టాక్ వినిపించింది. ఇక సోషల్ మీడియాలో సైతం జిక్రా హల్చల్ మామూలుగా ఉండేది కాదు. గన్నులతో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేది. ఓసారి జైలుకు కూడా వెళ్ళి వచ్చింది. అయినా ఆమెలో మార్పు రాలేదు. గ్యాంగ్స్టర్ హషీం బాబా చేసిన చాలా అక్రమ పనుల్లో జిక్రాకు కూడా సంబంధం ఉందని తేలింది. డ్రగ్స్ కేసులో హషీం బాబా జైలు పాలైన తర్వాత జిక్రా రెచ్చిపోయింది. సొంతంగా ఓ గ్యాంగ్ను తయారు చేసుకుంది. ఆ గ్యాంగ్లో 10 నుంచి 12 మంది యువకులున్నారు. జోయాను అడ్డం పెట్టుకుని హషీం బాబాకు మరింత దగ్గర కావాలని చూసింది. డ్రగ్స్ దందాలో అతడితో పాటు భాగం కావాలని అనుకుంది. అయితే ఆమె ప్లాన్ వర్కౌట్ కాలేదు. హషీం బాబాతో పాటు జోయా కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. ఇప్పుడు జిక్రా గ్యాంగ్ వాడుతున్న గన్నుల్ని కూడా జోయానే సప్లై చేసింది. మరోవైపు ఢిల్లీకి చెందిన కునాల్ సింగ్ అనే 17 ఏళ్ల బాలుడికి జిక్రా సోదరుడు సాహిల్తో గొడవ జరిగింది. కునాల్ గ్యాంగ్ సాహిల్పై దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే కునాల్, అతడి గ్యాంగ్పై మర్డర్ కేసు నమోదైంది. తన సోదరుడిపై కునాల్ దాడి చేయడంతో జిక్రాకు కోపం వచ్చింది. ఎలాగైనా అతడిపై పగ తీర్చుకోవాలని భావించింది. కునాల్ను మర్డర్ చేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. హత్యకు కొన్ని రోజుల ముందు నుంచే జిక్రా గ్యాంగ్ కునాల్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించింది. ఉదయం కునాల్ పాల ప్యాకెట్ కోసం బయటికి వెళ్లిన క్రమంలో అతన్ని చంపేశారు. ఈ కేసులో జిక్రా హస్తం ఉందని తేలడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. జిక్రా దగ్గరుండి మరి కునాల్ను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వ భూములను కబ్జా చేసి అనుమతులు లేకుండా విల్లాలు కట్టి కోట్లు కూడబెట్టిన విల్లా రాణి అలియాస్ విజయలక్ష్మి సొంతంగా ఇల్లు కొనుక్కోవాలని ఆశపడిన వారికి అరచేతిలో స్వర్గం చూపించి మోసం చేసింది. విదేశాలకు పరారయ్యేందుకు సిద్ధమైన టైంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పట్లో డాన్ విజయలక్ష్మి కేసు సంచలనం. ఆమె కన్ను పడితే చాలు ఖాళీ భూమి ఆమె వశం కావాల్సిందే. ఆమె ఫోన్ చేస్తే చాలు అధికారులు చుట్టూ గిరగరా తిరగాల్సిందే. ల్యాండ్లోకి వెళ్లి రాయి విసిరి అక్కడి వరకు నాది అంటే ఎవరైనా సరే మారు మాట్లాడకుండా తలూపాల్సిందే. భూమి యజమానులు కూడా తలవంచుకుని పత్రాలు ఇచ్చి వెళ్లిపోవాల్సిందే. ఎవరైనా ఎదురు తిరిగితే ఈ లేడీ డాన్ తన తడాఖా చూపెడుతుంది. ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులకు గురిచేస్తుంది. తన మనుషులతో
మర్దనా చేయిస్తుంది. అక్రమంగా 325 విల్లాలను నిర్మించింది విజయలక్ష్మి. వాటిలో 65 విల్లాలకు మాత్రమే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులున్నాయి. మిగతా విల్లాలకు గ్రామ పంచాయతీల అనుమతులు తీసుకుని మమ అనిపించారు. మొత్తం 325 విల్లాల్లో 260 విల్లాలను గుర్రం విజయలక్ష్మి విక్రయించి సొమ్ము చేసుకుంది. ఈ విల్లాల అమ్మకం ద్వారా 300 కోట్లు సంపాదించింది. ప్రభుత్వ స్థలాలు, చెరువులను కబ్జా చేసి ఆ ప్రాంతాల్లో విల్లాలను కట్టి అమ్మేసింది. హైడ్రా రంగంలోకి దిగడంతో విజయలక్ష్మికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. చెరువులో కబ్జా చేసి కట్టిన విల్లాలను కూల్చేశారు హైడ్రా అధికారులు. దుండిగల్ పోలీస్ స్టేషన్లో విజయలక్ష్మి మీద 2021-2024 మధ్య 7 కేసులు నమోదయ్యాయి. పాస్పోర్ట్, వీసా తనిఖీ సమయంలో లుకౌట్ నోటీసు ఉన్నట్లు గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డాన్ విజయలక్ష్మి కటకటాల పాలైంది. ఆమె ఒక సాధారణ గృహిణి. మత ప్రచారం నుంచి మొదలుపెట్టి 6,000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం నిర్మించింది. మరో లేడీ డాన్ వలపు వల విసిరి ఎందరో బాధితులతో ఆడుకుంది. 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన పేరు నౌహీరా షేక్. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులోని కోటిపల్లి ఆమె స్వగ్రామం. తండ్రి పేరు నన్నే సాహెబ్. ఇతడు ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు. మొత్తం 5 మంది సంతానంలో నౌహీరా షేక్ ఒకరు. గుర్రంకొండలోని షేక్ బాషాకిచ్చి పెళ్లి చేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె జీవితమే మారిపోయింది. అరబిక్ బాగా నేర్చుకుంది. ఖురాన్పై గట్టిపట్టే సాధించింది. చివరకు అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు మతం గురించి ఉపన్యాసాలనిచ్చే స్థాయికి చేరింది. అలాగని నౌహీరా ఫక్తు మత విశ్వాసాల ప్రకారం నడుచుకునే మహిళ కాదు. ఎదగడంలో భాగంగా ఎటు అనువుగా ఉంటే అటువైపు మళ్లే రకం. మొదటి భర్తకు విడాకులిచ్చేసింది. తర్వాత వరుసగా భర్తల్ని మార్చినట్లు తెలుస్తోంది. దేశ విదేశాల్లోని ధనవంతులైన మహిళలకు మతపరమైన ఉపన్యాసాలను ఇవ్వడం ద్వారా మొదట్లో నిధులు సేకరించిన నౌహీరా తర్వాత వాళ్ల సాయంతో డైమండ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ లోకి దిగింది. ఇదో చైన్ లింక్ బిజినెస్. తిరుపతిలో ప్రారంభమైన హీరా గోల్డ్ షోరూం ఓపెనింగ్ కు అప్పట్లో ఎందరో సినీతారులొచ్చారు. వీళ్లతో పాటు క్రీడారంగ ప్రముఖులు సైతం విచ్చేశారు. చిత్తూరు జిల్లా నుంచి మొదలైన నౌహీరా షేక్ వ్యాపార విన్యాసం తర్వాతి కాలంలో 6,000 కోట్ల రూపాయల టర్నోవర్కు చేరింది. తర్వాత ఈ నిధులను దారి మళ్లించి 136,000 మంది డిపాజిటర్లను ముంచేసినట్లు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. కలకడలో నమోదైన కేసు కారణంగా సిబిసిఐడి పోలీసులు నౌహీరాను కోర్టు మెట్లెక్కించారు. ముంబై సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న ఈమెను పీటీ వారెంట్ అంటే ప్రిజనర్స్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చారు. చైన్ లింక్ బిజినెస్ లా మొదలైంది హీరా గ్రూప్ మనీ సర్క్యులేషన్. ఈ దందా అలా దేశ విదేశాలకు పాకినట్లు గుర్తించాయి దర్యాప్తు సంస్థలు. అధిక వడ్డీ ఆశ చూపి బంగారం కొనుగోలు పథకం పేరిట కొన్నేళ్ల పాటు కోట్లాది రూపాయల డిపాజిట్లు సేకరించినట్లు గుర్తించారు. ₹1,00,000 డిపాజిట్కు 36,000 రూపాయల వడ్డీ ఇస్తామంటూ మొదలైంది ఈ దందా. మొదట్లో అంతా కరెక్ట్గానే డబ్బు చెల్లించారు. తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని బెంగళూరు, కొచ్చిన్తో పాటు గల్ఫ్ దేశాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో కడుగుపెట్టారు. డిపాజిట్దారులకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో కలకడలో 2 బాధితులు నౌహీరాపై కంప్లైంట్ చేశారు. హీరాకు ఉగ్రవాద సంస్థల నిధులు సమకూర్చినట్లు అనుమానాలున్నాయి. 900 కోట్ల రూపాయల మేర నిధులు రియాల్, రూబుల్స్, డాలర్ల రూపంలో హీరా గ్రూప్లోకి వచ్చినట్లు గుర్తించారు. ఈమె కిల్లర్. గుడిపాటి సుష్మా అలియాస్ కిల్లర్ మాత్రమే కాదు, లేడీ డాన్ కూడా. తను స్కెచ్ వేస్తే ఎంత పెద్ద తలకాయ అయినా రింగ్లోకి రావాల్సిందే. వచ్చాక మొత్తం ముట్ట చెప్పాల్సిందే. తేడా వచ్చినా అతడి దగ్గర ఇక డబ్బు రాదని తెలిసినా లేడీ కిల్లర్ సైనైడ్తో సిద్ధంగా ఉంటుంది. సింపుల్గా చంపేస్తుంది. ఈమె ఎంత ఖతర్నాక్ అంటే డబ్బు కోసం ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఈ లేడీ మామూలు లేడీ కాదు. కోరుకున్నవాడు కాదన్నా కోరి వచ్చినవాడు తేడాగా బిహేవ్ చేసినా సైనైడ్తో చంపేస్తుంది. చేసేది బ్యూటీ పార్లర్ బిజినెస్, సైడ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇతరత్రా మోసాలు. అలా మోసపోయిన ఓ యువకుడి ఫిర్యాదుతో కిల్లర్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ బట్టబయలైంది. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన గుడిపాటి సుష్మా అలియాస్ సుష్మా చౌదరి. కన్నింగ్ ఐడియాల్లో మోస్ట్ సీనియర్. సుష్మాకు ఓ కొడుకున్నాడు. అమ్మాయిలు, అబ్బాయిలను వలవేసి ట్రాప్లోకి లాగడం, అశ్లీల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం, గుప్త నిధులు, ఆత్మల పేరిట తవ్వకాలు, రైస్ పుల్లింగ్ మోసాలతో ఈమె ఎప్పుడూ బిజీగా ఉండేది. భర్త నరేంద్ర కుమార్ 2017లో చనిపోయాడు. భర్త చనిపోయాక ఈజీ మనీ కోసం సుష్మా చాలా రూట్లు వేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరుకు మకాం మార్చింది. 50 ఏళ్ల వయసున్న వేముల ఉమామహేశ్వరరావు, వారిగేటి కుమారి, షేక్ నాగూర్ అనే పరిచయస్తులతో గ్యాంగ్ ఏర్పాటు చేసుకుంది. ఫేస్బుక్లోకి ఎంటర్ అయి డబ్బున్నోళ్లు ఎవరు అని బాగా ఎంక్వైరీ చేసి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఆ తర్వాత మాయమాటలతో వాళ్లను ముగ్గులోకి దింపుతుంది. అడిగినంతా ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తుంది. అలా కుమారి ద్వారా
ఏలూరుకు చెందిన యువకుడికి వలపు వల విసిరింది. కుమారి ఆ యువకుడు బెడ్రూంలో ఉన్న సమయంలో సుష్మా, మహేశ్వరరావు, నాగూర్ ఆ వ్యక్తిపై కర్రలతో దాడి చేసి బట్టలు లేకుండా వీడియోలు తీశారు. అతన్ని బెదిరించి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. 4 ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుని అతడి 2 ఫోన్లు, చైన్, బ్రాస్లెట్ గుంజుకున్నారు. మరుసటి రోజు 1,50,000 నగదు తీసుకున్నారు. అయినా వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సుష్మతో పాటు మరో 3 అదుపులోకి తీసుకున్నారు.